श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् भूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च। ఆ నామములన్నీ కూడా ఏవో కథలకి సంబంధించిన పేర్లులా కాకుండా తత్వానికి సంబంధించిన పేర్లు. గమనించారు కదా, ద ట్రాన్సెండెంటల్ నేమ్స్ అన్నట్టుగా. సో సాక్షి వరకు చూసాము. సాక్షి కూడా చెప్పాను కదా, క్షేత్రజ్ఞ. అక్కడికి వచ్చాము. మీరు సాక్షిభావాన్ని బాగా అర్థం చేసుకుని దాన్ని అభ్యాసం చేయగలిగినట్లయితే మనస్సు శుద్ధమవుతుంది. అంతఃకరణ శుద్ధి అని ఒకటి ఉన్నది. అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మస్వరూప సాక్షాత్కారము కలుగును, మోక్షము లభించును. మంచిది. మరి అంతఃకరణం శుద్ధమయ్యేది ఎలాగా అంటే ఏవేవో చెప్తారు. అవన్నీ కూడా ఇబ్బంది కలిగించేవే. కర్మ ద్వారా శుద్ధమవుతుందంటే కర్మల్లో పడి పోతాడు. కర్మ ద్వారా శుద్ధమవడం కాదు, కర్మయోగం ద్వారా శుద్ధమవుతుంది. కర్మయోగము అంటే జ్ఞానమే. అది యోగం చేర్చారంటే జ్ఞానం అయిపోతుంది. యోగ శబ్దానికి జ్ఞానము అనే అర్థం. భక్తి వలన అంతఃకరణము శుద్ధము కాదు. మీరు కామనతో భక్తి చేసినట్లయితే ఆ భక్తి గౌణభక్తి అంటారు. అది అంతఃకరణమును శుద్ధము చేసే సామర్థ్యం దానికి ఉండదు. పైగా కామనతో చేస్తున్నారు కనుక కామన బలపడుతుంది. ఈ మొక్కుబడులాగా మొక్కుబడి అంటారు. దాని పేరే మొక్కుబడి. మొక్కుబడికి తద్దినం పెట్టేవాళ్ళు మొక్కుబడికి తద్దినం పెడుతున్నారా అంటారు. సో దేవుడికి మొక్కుబడి చేశారనుకోండి, ఒక కామనతో మీరు మొక్కుతారు. దాంతో ఆ కామన తీరిందనుకోండి, మళ్ళీ ఇంకోసారి మొక్కుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో కామన సిద్ధంగా ఉంటుంది కనుక. దాంతో అంతఃకరణం శుద్ధమవుతుందా, కల్మషమవుతుందా? కాబట్టి భక్తి అనే పేరుతో చాలా తమాషా నడుస్తూ ఉంటుంది సమాజంలో. భక్తి అనేది దాని గురించి యథార్థంగా జాగ్రత్తగా చెప్పడం ప్రారంభిస్తే సమాజంలో చలామణిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటి మీద కూడా అది ఆఘాతము వలె పరిణమిస్తుంది. చాలా వ్యవస్థలు అందుబాటులో చలామణిలో ఉంటాయి. వాటిల్లో ఉన్న భక్తి అది ఆ వ్యక్తిత్వాన్ని బలపరిచేదిగా, నేను నాది అనేటువంటి అజ్ఞానమును దృఢపరిచేదిగా ఉంటుంది భక్తి. తర్వాత ద్వైతమును బలపరుస్తుంది. దేవుడు వేరే ఉన్నాడు అనే ద్వైతమును బలపరుస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి. ఆ ద్వైతంలో చిక్కుకున్నవాడు ఒక జీవితకాలము భయపడుతూ బ్రతుకుతాడు. మీరు భక్తులను చూడండి, ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. మీరు గమనించారో లేదో, ఏదో ఒక భయము, ఘర్షణ వాటితోటే ఉంటారు. వెలితి, కోరికలు ఉన్నాయి కాబట్టి వెలితి. సాధన సరిగ్గా చేస్తున్నామో చేయటం లేదో అనే బెంగ ఉంటుంది కనుక ఘర్షణ. దేవుడు కోపం వస్తుందేమో అని భయము. ఇంకా అదేం భక్తి అండి? మనిషిని అంత హింస పెట్టే భక్తి వెలితి, భయము, ఘర్షణ. ఇంక వీడికి ఏమొచ్చింది ఆ భక్తి వల్ల? ఈ మూడు వచ్చాయి. కోరికలు ఏం కోరికలు తీరుతాయి? కోరికలు తీరడం అంటే ఏమిటి? అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం, అదే కోరిక తీరడం అంటే. కొనుక్కుని ఏం చేస్తారు? భోజనం చేస్తారా ఏమన్నా బంగారాన్ని? ఆ కోరిక తీరడం కంటే తీరకపోవడమే మేలు. ఓకే, ఏదైనా అనారోగ్యం చేస్తే ఈ అనారోగ్యం తొలగిపోతే మంచిది అనే కోరిక తీరిందనుకోండి, ఉపయోగం ఉంటుంది. ఆరోగ్యంగా మనం ముందుకు వెళ్ళవచ్చు. అంతేగాని నాకు ఇంత బంగారం కావాలి, కోరిక తీరిందనుకోండి, లేనిపోని కష్టాల్లో పడతారు. కాబట్టి భక్తి పేరుతో ఈ వ్యవస్థలు ఏవైతే నిర్మాణమై ఉన్నాయో వీటికి మనస్సును శుద్ధము చేసే సామర్థ్యము లేదు. ఇంక మరి మనస్సు శుద్ధమయ్యేది ఎలాగా? అసలు మనస్సుకి కలుషం అంటే ఏమిటి, శుద్ధం అంటే ఏమిటి?
అది కూడా చూడాలి. మనస్సు కలుషం. నీళ్ళకి కాలుష్యం అంటే ఏమిటి? కొంచెం రంగు ఉందనుకోండి, కలుషంగా ఉంది. ఏమైనా పుడకలో వెళ్లాడుతున్నాయనుకోండి, దుమ్ము అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, కలుషముగా ఉన్నది. ఇది చూడండి, అవేమీ లేకుండా ఫ్రెష్గా ట్రాన్స్పరెంట్గా ఉంది, శుద్ధముగా ఉన్నది. అలాగే మనస్సు కూడా, మనస్సుకి నీరుకి పోలిక. సో అకర్దమమిదం తీర్థం సన్మనుష్య మనోయథ. మనస్సుకి నీటికి పోలిక, రామాయణంలో శ్లోకం. కాబట్టి మనస్సు కాలుష్యం అంటే ఏమిటి, శుద్ధి అంటే ఏమిటి? మనస్సు కాలుష్యం అంటే కామనలు, భయములు, ఘర్షణ. ఇప్పుడు చెప్పాను 3. అది మనస్సు యొక్క కాలుష్యం. మనస్సు యొక్క శుద్ధి అంటే ఈ 3 లేకుండుట, ఒకవేళ ఉన్నప్పటికీ చాలా తక్కువ మోతాదులో ఉండుట, మనస్సు శాంతముగా ఉండుట, పనిచేస్తూ ఉంటుంది, అలా బిగుసుకుపోయి ఉండదు. హఠయోగుల మనస్సులాగా అలా కాదు, శాంతముగా ఉండుట, ఎలర్ట్గా ఉండుట, అది మనస్సుకి శుద్ధి. కాబట్టి ఈ అశుద్ధి తొలగి, కామనలు, ఘర్షణ, భయము అనే అశుద్ధి తొలగి, శాంతము, సావధానత లేక జాగరూకత, తర్వాత సెన్సిటివిటీ, సంవేదనశీలము, ఇది మనస్సు యొక్క శుద్ధి. ఇవి ఎలా లభిస్తాయి? ఈ కాలుష్యం తొలగి ఆ శుద్ధి ఎట్లు లభించును అన్నది ప్రశ్న. దానికి ఒకే ఒక ఉపాయము, వేదాంతులు చెప్పే ఉపాయం. అదేమంటే సాక్షిభావము. నేను చాలా చెప్పాను దీని గురించి, అయినా మళ్ళీ పాట ఇంకోసారి పాడడం, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది. ఎన్నిసార్లు పాడినా ఈ పాట ఫ్రెష్గా ఉంటుంది. ఈ మధ్యన లతా మంగేష్కర్ గారి దేహత్యాగం చేసిన సందర్భంలో ఆమె కొన్ని దశాబ్దాల క్రితం పాడిన పాటలను కూడా న్యూస్లో ప్రసారం చేసి ఈ పాటలు ఎన్నిసార్లు విన్నా ఫ్రెష్గానే ఉంటాయి అని అన్నారు. సత్యము. అదేవిధంగా ఈ మనస్సుకి సంబంధించినది, ఆత్మకు సంబంధించినది జాగ్రత్తగా కేర్ఫుల్గా చెప్పగలిగితే అది విన్నప్పుడల్లా దాంట్లో ఒక ఫ్రెష్నెస్ అనుభవానికి వస్తుంది. దాంట్లో రిపిటేటివ్ అని అనిపించదు. మొదటిసారే మనం వింటున్నామా అని అనిపిస్తుంది. చెప్పేవాడు కూడా అలాగే అనిపిస్తుంది. దాంట్లో ఆ మహిమ గలదు. ఓకే. కనుక ఈ సాక్షిభావము మనకు అటువంటి శుద్ధిని, అంతఃకరణ శుద్ధిని ఇచ్చే సామర్థ్యము దానికి కలదు. ఇది తెలుసుకోకుండా ఏదో కర్మలు చేసుకుంటుంటే మనస్సు శుద్ధి అవుతుంది అనే అండము తెలివి తక్కువదనము. సాక్షిభావమును అభ్యాసము చేయుట ఎట్లు. ఇక్కడ సాక్షి అంటే చాలా ఇంపార్టెంట్. అది మీరు సాక్షిగా ఉన్నారనుకోండి, మీకు విష్ణువుకి తేడా ఉండదు. తత్వమసి అంటే మరి అదే. తత్వమసి అంటే ఏమిటి? ఆ విష్ణువు నువ్వే అని అర్థం. అది ఎలాగా అంటే నేను నాది అనేటువంటి అహంకార స్థితిలో ఉంటే విష్ణువు నేనే అని అనడానికి వీల్లేదు. సాక్షిభావంలో ఉన్నట్లయితే మీలో ఆల్రెడీ దైవత్వము ప్రకటమవుతున్నది. అది సందర్భం. సాక్షిభావమును అభ్యాసము చేయుట ఎట్లు అభ్యసించి దాని యందు స్థిరముగా నెలకొని ఉండగలము. దీనికి మీకు రెండు టిప్స్, సో 2 ఉపాయములు సరళమైనవి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శరీరానికి ఏదైనా నొప్పి ఉన్నట్లయితే ఉంటుందిగా, శరీరము మనస్సుకి కాలుష్యము, నొప్పి, పీడ, దుఃఖము, శోకము, శరీరమునకు నొప్పి, పీడ, ఇంతేగా. ఇవే రెండేగా. ఈ 2 దాటితే ఆ సాక్షి చైతన్యము, ఆత్మ, బ్రహ్మ. అక్కడ సమస్యలు ఏం లేవు. సమస్యలు ఈ 2 చోట్ల ఉంటాయి, శరీరము, మనస్సు. మనం సమస్యలను డిస్మిస్ చేయడానికి వీల్లేదు. సమస్యలు ఉన్నప్పుడు డిస్మిస్ ఎలా చేస్తారు? అలాగంటే బండగా చెప్పేందుకు వీల్లేదు. సున్నితంగా మనం వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. శరీరముకు నొప్పి కలిగినప్పుడు మీరు మందు అది వేసుకోవాల్సి ఉంటుంది. మీరు వేసుకోవాల్సిన మందుకి నేను చెప్పేది ప్రత్యామ్నాయము అనగా సబ్స్టిట్యూట్ కాదు. మందు వేసుకోవాలి. సరైన డాక్టర్ దగ్గరికి, మంచి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మందు వేసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం కేవలము మందుతోటి నొప్పులన్నీ పోవు. మందుల దారి మందులు, నొప్పుల దారి నొప్పులు ఉన్నట్టుగా ఉంటున్నాయి.
అవి పోయి నొప్పులు కావు. కాబట్టి మందు వేసుకుంటూనే ఇంకొక ఉపాయమును కూడా మీరు అనుష్ఠించవలెను. ఏమిటా ఉపాయము? నొప్పి దేనికి? శరీరము మనస్సులక ఆత్మక? శరీరము మనస్సులకు మాత్రమే. ఆత్మకు సుఖదుఖములు రెండూ కూడా లేవు. అది ప్రాక్టికల్గా రావాలి. ఊరికే ఉపన్యాసం చెప్పినట్టుగా కాదు. లేకపోతే ఒక కాన్సెప్ట్, ఆత్మ సుఖదుఖములకు అతీతము అని కాన్సెప్ట్ వల్ల ఉపయోగం ఏముంది? అది అనుభవానికి మీరు తెచ్చుకోగలగాలి. అప్పుడు దాన్ని ఆత్మస్వరూపాన్ని వైపు మీరు అడుగు వేసినట్లు అవుతుంది. అది అనుభవమునకు వచ్చుట ఎట్లు అంటే వెరీ సింపుల్. మీకు నొప్పి కలిగిందనుకోండి, ఈ మాట గుర్తు చేసుకోండి. సాక్షి అన్నాడైనా ఇదేదో టిప్ అన్నాడు, గివ్ ఇట్ ఎ ట్రై అని మీరు గుర్తు చేసుకోవాలి. ఆ నొప్పిని మీరు ఫస్ట్ స్టెప్, ఆ నొప్పిని ఎక్స్టర్నలైజ్ చేయాలి. అంటే ఈ నొప్పి నాది, నా నొప్పి అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. అలవాటు, దట్ ఈజ్ ది హ్యాబిట్. నొప్పి, మోకాలు నొప్పి ఉందంటే మీ పక్క వాళ్ళగా మీకు నాకేగా, నా మోకాలకేగా నొప్పి. కాబట్టి నేను, నా దేహము, నా మోకాలు, నా నొప్పి, రైట్? అలా ఉండకూడదు. ఎక్స్టర్నలైజ్ చేయాలి. అంటే నేను నాది అనే దాంట్లోంచి తీసి బయట పెట్టాలి. జేబులో ఉన్న దాన్ని తీసి ఎదురకుండా పెట్టాలి. అది అలాగా దాన్ని సాక్షిభావము అంటారు. అంటే ఈ నొప్పి దాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి, దాన్ని బాహ్యకరణము చేయాలి, బాహ్యముగా తయారు చేయాలి. ఎలాగా? సాక్షిగా దానిని పరిశీలించుట. అంతే మీరు చేయాల్సిందే. కానీ ఆ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, మేక్ ద పెయిన్ ఎక్స్టర్నల్. దీన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. ఈ నొప్పి, సుఖము ఇవన్నీ స్పర్శలు, ఇవన్నీ బాహ్యములు. బాహ్యములైన ఈ స్పర్శలను బాహ్యముగానే ఉంచవలెను. వాటిని తన నెత్తి మీద వేసుకోరాదు. అంచేత నా నొప్పి కాదు, నొప్పి మోకాలుకు నొప్పి గలదు అంతే. నా మోకాలుకి నొప్పి వస్తుంది కాదు, నా నొప్పి కాదు, మోకాలు ఉంది దానికి నొప్పి గలదు అని ఆ విధంగా అర్థం చేసుకుని ఆ అండర్స్టాండింగ్ని ఆచరణలో పెట్టడం. ఎలాగా? ఆ నొప్పిని సాక్షిగా దర్శించుట. మీరు అభ్యాసం చేయండి. తర్వాత మందు, ఆయింట్మెంట్ రాయడం. ఓహో, ఆయింట్మెంట్ రాస్తే ఇది తగ్గుతోంది, అది కూడా సాక్షియే. చూసారా, గమనించారా? కాబట్టి ఎక్స్టర్నలైజ్ ద ఫిజికల్ పెయిన్. అది మీరు అభ్యాసం చేయండి. ఆ విధంగా మీరు సాక్షిభావంలో నిలబడి ఉంటారు. ఓకే. ఇంకా శోకము, మనసు దగ్గరికి రండి. శోకము దగ్గర మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను ఈ మధ్యనే ధమ్మపదం పాఠంలో చెప్పాను. సాక్షిభావాన్ని గురించి చెప్పి తర్వాత నామానికి వెళ్తా. శోకము మీరు చేసి పొరపాటు ఏమిటంటే, మీరంటే మనందరం చేసి పొరపాటు, నా శోకము అనే ముందే అసలు ప్రారంభమే నా శోకము అని ప్రారంభిస్తారు. నా శోకము కాదు, శోకము ఎక్కడ ఉన్నది? అంతటా శోకమే ఉన్నది. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా శోకమే గలదు. ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్న ఉన్నాం. ఫ్రంట్ సైడ్కి వెళ్ళి లోపల ఏదైనా జనరల్ వార్డులో ప్రవేశించారనుకోండి, అక్కడ మీకు ఏముంటుంది? శోకం ఉంటుంది. అంతా శోకమే ఉంటుంది. బసవతారకం హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, యువకులు, పెద్దవాళ్ళు, అందరికీ ఏముంటుంది? శోకం ఉంటుంది. పోనీ మంచి ఖరీదైన 5 స్టార్ అపోలో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడే ఉంటుంది? శోకమే ఉంటుంది. నేను అపోలో హాస్పిటల్లో ఒక ఆయన్ని చూడడానికి వెళ్ళాను. ఆయన సంపన్నుడు, కానీ శోకగ్రస్తుడే ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంపన్నులే, సొంత కారులో వస్తారు, ఖరీదైన భోజనాలు అవి చేస్తూనే ఉంటారు, కానీ శోకగ్రస్తులే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను వెళ్ళి శోకంలోకి అడుగు పెడుతున్నట్టు ఉంటుంది, శోక భవంతిలోకి అడుగు పెడుతున్నట్టు ఉంటుంది హాస్పిటల్లో అడుగు పెట్టడం అంటే. కాబట్టి శోకము అది సర్వత్రా ఉన్నది. లోకమునంతంతటా కూడా శోకము గలదు. శోకము లేని చోటు ఏదైనా ఉన్నదా? మనిషి కాకుండా ఏదో చెట్టు చేమలకి శోకం లేదని చెప్పగలము. మనుష్యులంటే శోకము ఉంటుంది.
కాబట్టి శోకమును శోకముగా గుర్తించాలే తప్ప నా శోకము అనవద్దు. మీకు బుద్ధుని కథ చెప్తా. బుద్ధుడు ముసలివాడిని చూశాడు, శోకము అని గుర్తుపట్టాడు. మరణించిన శవాన్ని చూశాడు, అందరూ ఏడుస్తున్నారు చుట్టూ చేరి, శోకము అని గుర్తుపట్టాడు. రోగిష్ఠివాడిని చూశాడు, వాడు కుయ్యో ముర్రోని ఏడుస్తున్నాడు, శోకము అని గుర్తుపట్టాడు. శోకాన్ని గుర్తుపట్టాడు. ఆ శోకాన్ని బాగా అధ్యయనం చేశాడు ఆయన. దాంట్లో నా అనే మాట లేదు, ఎక్కడ నా శోకము అనే మాట లేదు, కేవలము శోకము మాత్రమే గలదు. అంచేతనే ఆయన 4 నోబుల్ ట్రూత్స్ సన్యాసం తీసుకుని, సన్యాసం ఎందుకు తీసుకున్నాడు మీరు కథ విన్నారు కదా, అది కథ కాదు, అది చరిత్ర. అది సన్యాసం ఎందుకు తీసుకున్నాడు? ఈ శోకము యొక్క సంగతి తేల్చడం కోసం సన్యాసం తీసుకున్నాడు. ఇంట్లో కూర్చుంటే శోకం సంగతి ఏం తెలుస్తుంది? భోగాల సంగతి తెలుస్తుంది ఇంట్లో కూర్చుంటే. శోకం సంగతి తెలియాలంటే కొంపలోంచి బయటికి పోవాలి. శోకం సంగతి, అందులో రాజకుమారుడు కదా ఆయన, కాబట్టి కొంపను విదిలిపెట్టి బయటపడ్డాడు. ఈ శోకం సంగతి ఏదో తేల్చడానికి పూనుకున్నాడు. పూనుకుని 4 పరమ సత్యములను కనుగొన్నాడు. మొదటి సూత్రం, మొదటి సత్యము, నోబుల్ ట్రూత్, సర్వం దుఃఖం అన్నాడు. రెండవ నోబుల్ ట్రూత్, దెర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ సారో, శోకమునకు హేతువు గలదు, అది ఏ అజ్ఞానము అంటూ ఈ రకంగా 4 ట్రూత్స్ని కనుక్కున్నాడు. కాబట్టి శోకమును నా శోకము అనుకోకుండా శోకముగా గుర్తించినవాడు, శోకము సర్వవ్యాపకము, నా ఒక్కడికే శోకము గలదు అని అలా ఉండదు, శోకము సర్వత్రా గలదు. అందరి శోకము ఒక్కటే. ఒకడు పర్సు పోయి ఏడుస్తున్నాడు, ఇంకొకడు కాలు జారి పడి మోకాలు నొప్పి తగిలి ఏడుస్తున్నాడు. 2 ఏడుపులకి తేడా ఉంది, కాజెస్ తేడా ఉంది తప్ప ఏడుపులు 2 సమానమే కదండి. ఒక వ్యక్తి తండ్రి పోయి ఏడుస్తున్నాడు, ఇంకో వ్యక్తి భర్త పోయి ఏడుస్తోంది, ఇంకో ఆమె, ఇంకొకడు కొడుకు పోయి ఏడుస్తున్నాడు. వీళ్ళ ఏడుపుల్లో తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. శోకము సమానం, శోక హేతువులు వేరు వేరు, శోకము సమానం. ఈ శోకము నాకొక్కడికే కలదు అనే ఆలోచనే చాలా తప్పు. ఎందుకంటే శోకం నాకు ఒక్కడికే ఉండడం ఏంటి? శోకం ఎక్కడుంది? అంతటా అదే ఉందండి. ఇప్పుడు మీరందరూ వేదాంత క్లాసుకి ఎందుకు వచ్చారు? అందుకోసమే వచ్చారు, శోకం నుంచి బయటపడడం కోసమే వచ్చారు. కాబట్టి అంతటా ఉన్నదియే శోకము. కాబట్టి నా శోకము అని అనుకోవడం ఎందుకు? అంతటా ఉన్నది నా శోకము అని అనడం అనవసరం. నా శోకం అనేది లేదు, శోకము మాత్రమే కలదు. చూసారా, ఎక్స్టర్నలైజ్ చేశారు కదా శోకమును. ఎప్పుడైతే శోకమును మీరు ఎక్స్టర్నలైజ్ చేశారో ఆల్రెడీ మీరు సాక్షిభావంలో ప్రవేశించినారు. కాబట్టి మీకు మనస్సు బాగులేదనుకోండి, మనస్సు బాగులేదు, నేను బాగులేను అనద్దు. మనస్సు బాగులేదు, నా మనస్సు బాగులేదని కూడా అనద్దు. ఏమండి ఇప్పుడు ఏదైనా పాఠం చెప్తారంటే మనస్సు బాగులేదు అయి అనాలి, రేపు చెప్తానులే అనాలి. అంతేకాని నా మనస్సు బాగులేదు, నా మనస్సు నీ మనస్సు నో. ఎప్పుడూ అలా సాక్షిగా నిలిచి ఉండు. సాక్షిగా నిలిచుంటే ఏమిటి లాభం? ఒకటి, శరీరం యొక్క పీడ కొంత ఉపశమిస్తుంది, మందులు ఉండనే ఉన్నాయి. అది ఇది కలిస్తే మీకు శరీరము యొక్క నిర్వహించుట సరళమగును. మనస్సులో శోకములు తొలగిపోవును. శోకము యొక్క రహస్యం మీకు అర్థమైపోతుంది. అప్పుడు శోకము దూరమగును. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి. శోకము లేనివాడిని అశోకుడు. అశోకుడు దేవుడి పేరుది. అశోక అంటే దేవుడి పేరుది. కనుక సాక్షిభావము దైవత్వమును ప్రకాశింపజేయును. సాక్షి అవి నామాలంటే అవి అంతే తప్ప కంసుణ్ణి చంపినవాడు కంసమర్దన, కంసుణ్ణి చంపినవాడు, బకాసురుణ్ణి కాదు, బకాసురుడు కేశీ హన్, కేశీ అనే రాక్షసుని చంపినవాడు, ఇంకొకరిని ఏదో చేసినవాడు అంటే ఇంకా ఎంతసేపు కొట్టడాలు చంపడాలు అవన్నీ కథలు కదా. వాడికి ఏదో సింబాలిజం పెట్టుకోవాలి మీరు. కాబట్టి యథార్థమైన సహస్రనామాలంటే ఇలా ఉండాలి.
సాక్షి సరిపడుతుంది. ఇంకా సాక్షి గురించి నేను చెప్పాల్సింది చెప్పేశాను. అసలు ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాను. అనుకునే అయ్యో వీళ్ళందరూ ఆత్మస్వరూపులు, వీళ్ళకి 2 ప్రిన్సిపల్స్ చెప్పకపోతే నాకు కడుపులో పోట్లు వస్తాయి. ఇప్పుడు నేను విశ్రాంతిగా ఈ పూట భిక్ష చేసి విశ్రమించగలుగుతాను. ఎందుకంటే 2 మంచి విషయాలను మీతో మనం కలిసి చర్చించుకునే భాగ్యం కలిగినది కదా. సాక్షి, క్షేత్రజ్ఞ. క్షేత్రము అంటే ముందు తెలియాలి. క్షేత్రము అంటే కాశీ రామేశ్వరం అవేం కాదండి. క్షేత్రములు అంటే అదేం కాదు. మరి క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రము అంటే వ్యవసాయ క్షేత్రము అంటారు. అంటే పొలము, కొబ్బరి తోట క్షేత్రము, వరి తోట క్షేత్రము, మిరపకాయ పంట తోట క్షేత్రము, పత్తి పొలము క్షేత్రము, చెరుకు పంట క్షేత్రము అనే అర్థశబ్దం ఆ అర్థం కలదు. అది కూడా కాదు ఇక్కడ. ఓకే, ఇక్కడ క్షేత్రం అంటే ఇక్కడ టీకాకారుడు రాశాడు. ఇక్కడ క్షేత్రం శరీరం. క్షేత్రం అనగా శరీరం. అది సరళంగా. సో ఇది భగవద్గీతకి దీనికి తేడా ఏమి లేదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఓ అర్జున, ఈ శరీరమే క్షేత్రమని పిలువబడుతోంది. దానికి క్షేత్రము అని పేరు. ఏదో దానికి రీజన్స్ కూడా చెప్పారు. మొత్తానికి క్షేత్రము. సో శరీరము అనేప్పటికీ సూక్ష్మ శరీరం కూడా శరీరమే. మనం శరీరం అంటే ఫిజికల్ బాడీ మాత్రమే అనుకుంటాం. మనస్సు కూడా శరీరమే. మనస్సులో అజ్ఞానం ఉంటుంది, అది కూడా శరీరమే. అదే కదా మనల్ని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి శరీర శబ్దానికి కేవలము శరీరం, ఫిజికల్ బాడీ కాదు. శ్రీకృష్ణుడు దాన్ని కూడా వివరించాడు. ఇదం శరీరం అని మామూలుగా సింపుల్గా ముందు డెఫినేషన్ చెప్పి ఆ క్షేత్రాన్ని ముందు ఇంకొక 4 శ్లోకాల తర్వాత చాలా విస్తారంగా చెప్పాడు. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవచ ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఇది క్షేత్రం సమాసేన అని మీరు 13వ అధ్యాయంలో చూసుంటారు. కాబట్టి పంచభూతములు, మీ దేహంలో పంచభూతములు ఉన్నాయా? ఒకసారి సరి చూసుకోండి, పంచభూతములు ఉన్నాయో లేదో. కాదండి కాళ్ళు చేతులు ఉన్నాయండి. కాళ్ళు చేతులు సరేనాయా? వాటికి మీరు పెట్టుకున్న పేర్లు అవి అవడానికి పంచభూతములు మాత్రమే కదా. సో పంచభూతములు ఉన్నాయేమో చూసుకోండి. కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, సీటు అంతా పృథివీ. అదంతా పృథివీ. సరి చూసుకుంటున్నారా? పొత్తి కడుపు ఆపహ అంటే జలములు, కడుపు ఉదరము అగ్ని జఠరాగ్ని. అగ్ని అంటే అదే. చెస్ట్ ఛాతీ వాయువు, థ్రోట్ అండ్ అబౌవ్ ఈఎన్టీ ఇయర్, నెక్ అండ్ థ్రోట్ ఆకాశం. సరిపడిందండి. పంచభూతములు ఉన్నాయి కదా, మహాభూతాన్ని. అహంకారం ఉందా? నేను నాది అనే సెన్స్ ఉందా లోపల? నాది నేను, నేను నాది 2 కలిసి ఉంటాయి. నేనుండి నాది లేకపోవడం ఉండదు, నాది ఉండి నేను లేకపోవడం ఉండదు. కాబట్టి నేను నాది ఉన్నాయా? అహంకారము అది కూడా క్షేత్రమే. అయ్యో ఈ క్షేత్రం అంటే అది ఫిజికల్ కాదు, లోపలికి వెళ్ళిపోయినప్పుడే మనస్సులోకి వెళ్ళింది. బుద్ధి, బుద్ధి అంటే మీ మైండ్, అది క్షేత్రమే. అవ్యక్తమే వచ్చ అజ్ఞానం, ఇందాక అజ్ఞానం అన్నాను నేను, అది క్షేత్రమే. కోరికలు ఉన్నాయా? అది క్షేత్రమే. ద్వేషము ఉంటే అది క్షేత్రమే. అంటే ఏమైంది అక్కడికి? మీ ఫిజికల్ బాడీ, స్థూలదేహము, మనస్సు, సూక్ష్మదేహము, అజ్ఞానము, దాన్నే కారణదేహము అని, కారణ శరీరము అని అంటారు. ఇదంతా క్షేత్రం. ఏమండి? ఇప్పుడు ఈ క్షేత్రాన్ని గురించి నేను చెప్పినప్పుడు మీకు అక్కడ పుస్తకాల్లో చెప్పిన క్షేత్రం అర్థమైందా? అయితే మీలో ఉన్న క్షేత్రం అర్థమైందా? మీలో ఉన్న క్షేత్రం అర్థమైంది. మా వేదాంత విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు 20 ఏళ్ల నుంచి వేదాంతం చదువుతున్నారు. 2 సార్లు కోర్సు కూడా చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు చేశారు. 3 ఏళ్ళు 2 కోర్సులు చేసి మారేశారు పనిలో పని. 2 MAలు పాస్ అయినట్టుగా. వాళ్ళు ఇప్పటికీ క్షేత్రం అంటే పుస్తకాల్లో క్షేత్రమే ఎరుగుతారు. వాళ్ళు ఈ క్షేత్రం ఎరుగరు. వీళ్ళ చదువు కూల. అదే చదువు అంటే జీవితాన్ని చదవబోయా అంటే పుస్తకాలు చదువు, పుస్తకం పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. జీవితాన్ని చదవాలి. ఇప్పుడు మీకు క్షేత్రం అంటే పుస్తకంలో ఉన్న క్షేత్రం తెలిసిందా? మీలో ఉన్న క్షేత్రం తెలిసిందా? మీలో ఉన్న క్షేత్రం తెలిసిందా?
అయితే ఇప్పుడు మీరెవరు? క్షేత్రమా, క్షేత్రమును తెలియవాడా? లుక్ అట్ దాట్. ఇప్పుడు నేను చెప్పిన క్షేత్రమంతా మీకు తెలుస్తోంది కదా. కాబట్టి ఏది మీ చేత చక్కగా తెలియబడుతున్నదో అది మీకంటే ఇతరమై ఉంటుంది. మరి మీరేమవుతారు? మీరు క్షేత్రజ్ఞుడు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఈయన ప్రసాద క్షేత్రజ్ఞుడా? ఏమిటైనా క్షేత్రజ్ఞుడు. ప్రసాదని ఊరికే వ్యవహారం కోసం పెట్టుకున్నారు. ఆయన పక్కన ఉన్నారు, ఆయన రాజుగారా క్షేత్రజ్ఞుడా? క్షేత్రజ్ఞుడు. ఆ పక్కన ఉన్నాడు, అతను వైద్యుడా క్షేత్రజ్ఞుడా? క్షేత్రజ్ఞుడు. నేను స్వామినా క్షేత్రజ్ఞుడా? క్షేత్రజ్ఞుడు. అమ్మాయి ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ క్షేత్రజ్ఞ. అవును, క్షేత్రజ్ఞుడు. విష్ణువు కూడా క్షేత్రజ్ఞుడే అంటున్నారు. అవును, హోనేదో క్యా ప్రాబ్లం? నేను క్షేత్రజ్ఞుడనే, విష్ణువు క్షేత్రజ్ఞుడే. విష్ణువు వడలు తింటాడు, నేను వడలు తింటాను, అది పర్వాలేదే. క్షేత్రజ్ఞుడనేప్పటికి పేచి వస్తుందా? విష్ణువు వడలు తింటాడు కదా, నైవేద్యం పెడుతూ ఉంటారు వడలు. మరి ఆయన తింటాడు వడలు, నేను వడలు తింటాను. ఆయన క్షేత్రమును తెలియను, నేను క్షేత్రమును తెలియను. మరి ఆయనకి నాకు అంతటి భేదం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుసుకోవాలి. ఊరికే ఏవో కొన్ని అలవాట్లు వాటిని పుట్టుకుని వేలాడడం కాదు, తెలుసుకోవాలి. క్షేత్రమును తెలియవాడు. ఇప్పుడు మీరు చీకటి గదిలోకి ప్రవేశించారనుకోండి, ఆ తెలియవాడు గురించి చెప్తున్నా. చీకటి గదిలోకి ప్రవేశించారు, మీకు ఏమీ కనపడదు, అంతా చీకటి. ఓకే, రంగులు కనపడవు, తర్వాత రూపములు కనపడవు. రూపము అంటే ఇట్స్ అన్ అవుట్లైన్. ఓకే, ఇప్పుడు ఘటము ఉన్నారనుకోండి, ఇలాగా అవుట్లైన్, దట్ ఈస్ ది ఘట. అంతే, అదే అవుట్లైన్కే రూపము అని పేరు. కనుక ఈ రూపములు మీకు కనపడవు, ఏమీ కనపడవు. ఇంతట్లోకి తలుపు తీశారు, కిటికీ తలుపు తీశారు, విండో తీశారు. తీసేపటికి గదంతా కూడా ఒక్క ఉదుటున ప్రకాశముతో నిండిపోయింది. ప్రకాశంతో నిండిపోయింది. నిండిపోయినప్పుడు మీకు రూపములన్నీ కూడా చక్కగా భాషిస్తూ ఉంటాయి, రంగులు కూడా తెలుస్తూ ఉంటాయి. అవి ఒక్క ఉదుటున అవన్నీ కూడా అంతకుముందు లేవు. అవి అంతకుముందు ఉన్నాయా? మరి మీకు తెలియలేదు, మీకు తెలియాలి కదా. ఆ రంగులు ఉన్నాయని మీకు తెలిసిందా? తెలిస్తే ఉన్నట్టు, తెలియకపోతే లేనట్టే. కాబట్టి రంగులు లేవు, రూపములు లేవు. సడన్గా ప్రకాశం వచ్చేప్పటికి ఒక్క ఉదుటున రంగులు, రూపములు ఒక్కసారిగా ఆ ప్రకాశంలో ప్రకాశించటం ప్రారంభిస్తాయి. అంటే ఒక్క ఉదుటున ఓహో ఇన్నున్నాయిరా, ఇవన్నీ ఏమిటి, ఇన్నున్నాయేమిటి అని అవన్నీ కనపడతాయి. సో ఇప్పుడు కిటికీ తెరిచారు కదా, కిటికీ ప్రకాశాన్ని అనుగ్రహిస్తోంది అనవచ్చునా? అనకూడదు. కిటికీ ప్రకాశాన్ని ఇస్తుందండి. ప్రకాశము యొక్క సోర్స్ ఏమిటి? కిటికీ కాదు, సూర్యుడు. సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తాడు, కిటికీ ఇవ్వదు. అర్థమైందండి? సో అది దృష్టాంతం. ఓకే, దాన్ని దార్ష్టాంతికానికి అప్లై చేయండి. ఫిజికల్ బాడీ ఏదైతే కలదో అది గది, చీకటి గది. ఫిజికల్ బాడీ చీకటి గది. ఎందుకని దేహాన్ని చీకటి గది ఎందుకన్నారు? దేహోన జానాతి, దానికి తెలియదు. ఇప్పుడు ప్రకాశం అంటే తెలియుట అనే ప్రకాశంలోకి వచ్చాం. ఈ బయట ప్రకాశం కాదు, బయట ప్రకాశం దృష్టాంతం. దార్ష్టాంతికంలో తెలియుట అనే ప్రకాశం గురించి మాట్లాడుకున్నాము, ఎరుక అనే ప్రకాశము. ఇప్పుడు చీకటి గది ఏమిటి? దేహము. దేహమనే చీకటి గది. కిటికీ ఏమిటి? మనస్సు. బాగుందా? ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మ అనే సూర్యుని యొక్క ప్రకాశము అంటే తెలివి, ఎరుక, అది ఆ కిటికీ గుండా ఆ చీకటి గదిలో పడిందో, చీకటి గదిలో ప్రకాశించడం ప్రారంభించిందో, వెంటనే పెర్సెప్షన్, ప్రత్యక్షము, ఇది టేబులు, ఇది మైకు, ఇది శబ్దము, ఇది గంధము అని పెర్సెప్షన్, ప్రత్యక్షముగా అన్నీ తెలుస్తూ ఉన్నాయి. సెన్సేషన్స్.
కళ్ళలో ఆప్టికల్ సెన్సేషన్స్, కళ్ళ నుంచి చెవుల నుంచి ఆడియో సెన్సేషన్స్, ముక్కు దగ్గర ఓలిఫాక్టరీ సెన్సేషన్స్, చర్మమునందు టచ్ సెన్సేషన్స్, నాలుకపై రసము యొక్క సెన్సేషన్స్, ఇవన్నీ ప్రకాశించేస్తున్నాయి. లుక్ ఎట్ దాట్. ఇది ఘటము, ఇది మనిషి, అది కారు అని పెర్సెప్షన్, అవన్నీ ప్రకాశించేస్తున్నాయి. ఎన్ని ప్రకాశిస్తున్నాయో చూడండి. చీకటి గది వంటి దేహమునందు సెన్సేషన్స్, పెర్సెప్షన్స్, కిటికీ, మనస్సు అనే కిటికీని తెరిస్తే. కాబట్టి కొంతమంది అన్నారు ఈ తెలుసుకునేటువంటి గొప్ప అంతా కూడా మనస్సుదే అన్నారు. మనస్సుది కాదు, మనస్సు కిటికీ వంటిది. ఈ ప్రకాశం, ఎరుక ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ చైతన్యము నుంచి వస్తుంది. క్షేత్రజ్ఞ. ఈ కిటికీతో సహా చీకటికిది కిటికీ, అది క్షేత్రము. ఆ కిటికీలోంచి లోపలికి ప్రవేశించినది కదా చైతన్యము, అది క్షేత్రజ్ఞ. సో కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, దృష్టాంతంలో తలుపు, విండో, కిటికీ మూసిపెట్టారనుకోండి, సూర్యుడికి తేడా ఏమైనా పడుతుందా? పడదు. అయ్యో వీడు తలుపు మూసేసాడే, తెరిచి ఉంటే నేను లోపలంతా ప్రకాశింపజేసి వాడినే అని అనుకుంటాడు ఆయన. అనుకోడు. అయ్యో నాకు ఎంత లోటో, నేను ప్రకాశింపజేయడం ఆగిపోయింది కిటికీ మూలంగా అనుకుంటాడా? అనుకోడు. కిటికీ తెరిచినందువల్ల ఈ చీకటి గదిలో వస్తువులన్నీ ప్రకాశించడమే జరుగుతుంది తప్ప కిటికీ మూసినందువల్ల సూర్యునకు నష్టి లేదు. కిటికీ తెరిచినందువలన సూర్యునకు లాభము లేదు. సూర్యుడు నిర్వికారముగా ఉంటాడు. అజ్ఞానే శబ్దానికి అర్థం అది సాక్షి చైతన్యము. దాని యందు ద్వంద్వములు ఉండవు. ప్రకాశింపజేస్తే ఒక గొప్పదనము, ప్రకాశింపజేయకపోతే ఒక వెలితి, అలాంటి ద్వంద్వములేమీ ఉండవు. ప్రకాశించినా ప్రకాశించకపోయినా సూర్యుడికి తేడా ఏమీ పడదు. అలాగే ఈ దేహము మనస్సు, ఆ ఇంద్రియ వ్యాపారములు, ఇవన్నీ కూడా ఆ ఎరుకలో ప్రకాశించినా ప్రకాశించకపోయినా ఆత్మ అనేటువంటి సూర్యునకు తేడా ఏమీ పడదు. దెర్ఫోర్ ఆత్మ చైతన్యము అంటే ఇట్ ఇల్యూమినేట్స్ వితౌట్ గెటింగ్ ఎఫెక్టెడ్, వితౌట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. అది దీపము. దీపం కింద కూర్చుని పాఠం చెప్తే దీపానికి శోభన, అది గొప్పతనమా? కాదు. డ్యాన్స్ చేస్తే దీపానికి లోటు, అది కాదు. దీపమే. కాబట్టి ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కిటికీ తెరవలేదనుకోండి, ఆ రూముకి కిటికీ తెరిచిన దానికి కిటికీ తెరవని దానికి రూముకి చాలా తేడా పడుతుంది. కిటికీ తెరవకపోతే చీకటికి, దాంట్లో ఏమీ లేనట్టే లెక్క. కిటికీ తెరిస్తే ఎన్నెన్నో మంచివన్నీ మనకు ప్రకాశిస్తాయి. రూముకి ఆల్ ది డిఫరెన్స్ ఇట్ మేక్స్. సూర్యుడికి ఏ డిఫరెన్స్ ఉండదు. అలాగే మీరు నిద్రపోతూ ఉన్నారనుకోండి, మనస్సు, దేహము, ఇంద్రియ వ్యాపారము ఇవన్నీ కూడా చచ్చుపడి ఉంటాయి. ఎందుకు అలాగా విలీనమైపోయి ఉంటాయి. తెలివి ప్రవేశించినదా మనస్సు అనే కిటికీ తెరుచుకుని చైతన్యం లోపలికి ప్రవేశిస్తూనే కళ్ళు చూడడం ప్రారంభిస్తాయి, చెవులు వినడం ప్రారంభిస్తాయి, ముక్కు ఆఘ్రాణిస్తుంది. అబ్బా ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. కాఫీ అక్కడ తయారు చేస్తున్నారని ముక్కు కాఫీ తయారవుతుంది. ఎవరీ రీజన్ టు గెట్ అప్ అండ్ వాష్ ది మౌత్. ఎంత విజ్ఞానం కలుగుతుందో చూడండి. సో శబ్దములు వినపడుతూ ఉంటాయి. సో మచ్ హ్యాపెన్స్. ఆ చైతన్య ప్రకాశము వచ్చుట వలన సో మచ్ హ్యాపెన్స్. ఒక జీవితమే ముందుకు సాగుతూ ఉంటుంది. అది క్షేత్రజ్ఞ. ఏమంటే అది దేవుడు అంటే అదండి దేవుడు. ఈ దేహమును, ఇంద్రియములను, మనస్సును ప్రకాశింపజేస్తూ తద్వారా జగత్తులో ఉండే శబ్దస్పర్శ రూపరస గంధాదులన్నింటినీ ప్రకాశింపజేస్తూ తాను స్వయముగా సుఖదుఖాది ద్వంద్వములన్నింటికీ అతీతముగా ఉండుట, అది దేవుడంటే. ఆ తత్వము, ఆ చైతన్యము, ఆ ఎరుక, అది విష్ణువు.
దాన్ని విష్ణువు ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ క్షేత్రజ్ఞ చైతన్యం నీలో నాలో అందరిలో సమానంగా ప్రకాశిస్తోంది కాబట్టి విష్ణువు అని అనాల్సి వచ్చింది. కాబట్టి ఆ క్షేత్రజ్ఞతత్వమే పరమాత్మ. అంటే మీరేం చేయాల్సి ఉంటుంది? మీరు ఎక్కడ అన్వేషించాలి? దేవుడి కోసం వెతుక్కోవాలంటే లోపల, మీ లోపల మీరు అన్వేషించుకోవాలి. సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే లోపల ఏమీ లేదు, డొల్ల, ఖాళీ, అంతా బయటే ఉంది. ఏమిటి? క్లబ్బులో ఉంది మజా అంతా కూడా, క్లబ్బులో ఉంది, సినిమా హాల్లో ఉంది మజా అంతా, లేకపోతే 5 స్టార్ హోటల్ డైనింగ్ హాల్లో ఉంది, లేకపోతే ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది మజా అంతా కూడా. ఇదో అజ్ఞానం. ఇంకో అజ్ఞానం ఉంది. దేవుడు కొండ మీద ఉన్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు, ఈ కొండ మీద ఉన్నాడు. కొన్ని చోట్ల దేవుడు నూతిలో అడుగుని ఉంటాడు. ఏమిటో ఎవడికిచ్చేవాడిది అని ఇదో రకం మజా. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోవడం. ఎక్కడికి? శబరిమలకి నడిచి, హైదరాబాద్ నుంచి నడిచి వెళ్ళిపోవడం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అక్కడ. ఇది ఇంకో రకం, ఇది అదో రకం, ఇదో రకం. వాళ్ళు భోగాన్వేషణ చేస్తుంటే వీళ్ళు దైవాన్వేషణ చేస్తున్నారు. ఇద్దరూ బయటే అన్వేషిస్తున్నారు, అంతే కదా? ఇద్దరూ బయటే అన్వేషిస్తున్నారు కదా. మీరు చేయాల్సింది బయట అన్వేషించడం కాదు, మీరు లోపల వెతుక్కోవాలి. తర్వాత మీకు ఒంటరిగా ఉంటే బోరు కొడుతోందనుకోండి, అంటే అర్థం ఏంటి? మీ కంపెనీని మీరే తట్టుకోలేరని అర్థం, అంతే కదా? మీ సాహచర్యము మీకే బరువు వగుచున్నది, అదే కదా బోరు కొట్టడం అంటే, అదే కదా. కాబట్టి మీ సాహచర్యము, మీ కంపెనీ మీకే బరువు అయితే ఎదరవాళ్ళకి అది సుఖం ఎలా అవుతుంది? కాబట్టి అంటే లోపల ఏమీ లేదనమాట. ది ట్రూత్, సత్యమేమనగా మీకు సృష్టిలో బెస్ట్ ఫ్రెండ్, మిత్రుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. భక్తోసిమే సఖాచేతి రహస్యం ఏతదుత్తమం. కాబట్టి మిత్రుడు ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. మీరు లోపల గుర్తుపట్టుకోవాలి. మీకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? లోపల దొరుకుతుంది. సుఖము లోపల, దైవత్వము లోపల. లోపల ఉన్నటువంటి ఆ ఎరుక. మీరు చేయాల్సిందల్లా దేహమును మనస్సును అధిగమించి దానిని దాటి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడి బయట దేవాలయానికి దేవుడిని చూడడానికి వెళ్ళారనుకోండి, గోపురం లోపలికి వెళ్తారా, గోపురం బయటే కూర్చుంటారా? గోపురం లోపలికి వెళ్తారు. అక్కడేమో గర్భగుడి తలుపులు వేసి ఉంటాయి, అది తీసిన తర్వాత లోపలికి వెళ్తారు. బయట కూర్చుంటే దేవుడు ఏం కనపడతాడు? అక్కర్లేదండి, విమానం చూసి వచ్చేయచ్చు, ఏదో ఆల్టర్నేటివ్, విమానం చూసి వచ్చేయడం. అలా కాదు, లోపలికి వెళ్ళి దేవుణ్ణి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ లోపలికి వెళ్ళాలి. శరీరము లోపలికి, మనస్సు లోపలికి వెళ్ళి అక్కడ చైతన్య ప్రకాశము రూపముగా, క్షేత్రజ్ఞుడు రూపముగా ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలి. ఏమండి? కాబట్టి ఈ క్షేత్రజ్ఞ అనే పదాన్ని పట్టుకుని నేను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను. మీరు అన్వేషించాల్సింది ఏమిటో తెలిసిన? అన్వేషణ గురించి చెప్తున్నా. ఇప్పుడు బయట అన్వేషించడం మానేసి లోపల అన్వేషించాలి. ఓకే? దీంట్లో ఇంకో రహస్యం ఉంది, మీరు మనస్సు పెట్టి తెలుసుకుంటే బాగా ఉపయోగపడే రహస్యం. మీ దగ్గర లేని దాని కొరకు అన్వేషించడం మానేసి మీ దగ్గర ఉన్నది ఏదో తెలుసుకునే అన్వేషణ చేయగలరు. మీ దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, దానికోసం అన్వేషణ. బంగారం లేదు, లేదంటే కావాలని అనుకున్నంత లేదు, కాబట్టి దానికోసం అన్వేషణ. బంగారం కోసం అన్వేషణ అంటే ఏం చేయాలి? డబ్బు పోగొట్టి అక్షయ తృతీయ నాడు కొనుక్కు తెచ్చుకోవాలి. ఈ రకమైన మూర్ఖత్వాన్ని సమాజంలో ప్రవేశపెట్టిన వాళ్ళని గోడ కుర్చీలు వేయించాలా, జైల్లో పెట్టాలా, ఏం చేయాలో నాకు ఇంతదాకా తేలలేదు. అక్షయ తృతీయ వచ్చింది కొనుక్కోండి అంటే అది దైవత్వమా, కామర్స్? అది కామర్స్ కాదండి, ఇవన్నీ కామర్స్ వ్యవహారాలండి. ఈ రకమైన కామర్స్లో జనం ఎందుకు పడిపోతున్నారో నాకు అర్థం కాదు. నేను ఒకసారి పుష్కర స్నానానికి వెళ్ళాను.
మా అమ్మగారు తీసుకెళ్ళమన్నారు. పుష్కర స్నానానికి తీసుకెళ్ళరా అన్నారు. నేను మా అమ్మగారికి లాజిక్ చెప్పడం ఐ డోంట్ డూ దాట్. అమ్మగారికి లాజిక్ చెప్పకూడదు. లాజిక్ మనకి అప్లై చేసుకోవాలి. చిన్మయానందజీ చెప్పారు, అప్లై లాజిక్ టు యువర్ సెల్ఫ్ అండ్ లవ్ టు అదర్స్. అమ్మగారు అన్నారు పుష్కర స్నానానికి తీసుకెళ్ళరా అని. సరే పద అని పుష్కర స్నానానికి తీసుకువెళ్ళాను. విజయవాడ దగ్గర కృష్ణా పుష్కరాలు. విజయవాడ దగ్గర రష్ ఎక్కువగా ఉంటుంది. పెద్దవారు కొంచెం రష్ తక్కువగా ఉండే గ్రామం ఒకటి కృష్ణానదీ తీరాన్ని వెతికి పట్టుకుని అక్కడికి కారులో తీసుకువెళ్ళి, అక్కడ రష్ లేదు, 10 మంది ఉన్నారు. అక్కడ స్నానం చేసి మొత్తానికి ఆ కుతూహలమును, అమ్మగారికి ఉన్న ఆకాంక్ష నెరవేరినది. బయటకు వచ్చాం. ఇంకా ఇంటికి తీసుకురావడమే తరువాత. అక్కడ శివాలయం ఒకటి ఉన్నది. సో ఈ లోపల నాకు 5 నిమిషాలు ఖాళీ లభించినది. ఈ శివాలయం కదా, పోనీ శివుని దర్శిద్దామని నేను వెళ్తే 10 రూపాయలు అన్నాడు. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే ఎక్కువ అమౌంట్ అండి. ఇప్పుడు 10 రూపాయలు తక్కువ, అప్పుడు విలువ ఉండేది 10 రూపాయలకి. నేనన్నా ఏమిటండి కృష్ణానదిలో స్నానం చేయడానికి లేని ఫీజు మీకెందుకు, ఏం పిచ్చాయన్నాను. జనం కూడా లేరు, అదిగో శివలింగం అక్కడ ఉన్నది, నేను అలా వెళ్ళి దండం పెట్టుకొస్తాను, మీరు విభూతి కూడా నాకు ఇవ్వక్కర్లేదు, మీరు 10 రూపాయలు నేను మీకు ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కాలేదు, చెప్పండి అన్నాను. చూడండి 10 రూపాయలు ఇస్తేనే దేవుణ్ణి చూడడం, లేకపోతే లేదంటున్నాడు ఆయన. లుంగి ఒకటి కట్టుకుని ఉన్నాడు అక్కడ. పొద్దున్నే పళ్ళు కూడా తోముకోలేదు. ఇంకా 10 రూపాయలు నాకు అక్కర్లేదులేండి, నేను వచ్చేసాను. బికాజ్ 10 రూపాయలు కాదు, అక్కడ ఏదైనా భేదవాడు నాకు కావాలంటే 10 రూపాయలు నేను ఇస్తాను. ఈ కామర్స్ ఐ డోంట్ లైక్ ఇట్. దిస్ కామర్స్ ఐ డోంట్ లైక్. దేవుడి దగ్గర కామర్స్ పెట్టడం అనేది హిందూ సమాజంలో పెద్ద లోటు. దానివల్ల హిందూ సమాజానికి కలిగే నష్టం ఇంత అంతా కదా. చర్చికి వస్తే పైసలు ఇస్తారని మనం పేపర్లలో చదువుతున్నాం. దేవాలయానికి వెళ్తే మనం పైసలు ఇవ్వాలి. మనకి ఇవ్వాలి అసలు పైసలు నిజానికి. ఇదంతా అభిప్రాయం ఏమనగా, నేను చెప్తున్న ప్రిన్సిపల్ ఏమిటంటే, మీ దగ్గర ఏది లేదో దాని కొరకు బయట అన్వేషించడం చేశారు కదా. ఇంతవరకు చేశారా? ఎన్నో ఏళ్ళు చేస్తూ వచ్చారు. మీ దగ్గర ఏది లేదో దాని కొరకు బయట అన్వేషిస్తూ జీవితం అంతా గడిపారు. ఇంకెంతో జీవితం మిగలలేదు. ఏం జీవితం మిగిలిందో దానిని ఈ దగ్గర లేని దాని కొరకు అన్వేషించే ప్రయత్నం పూర్తిగా కట్టిపెట్టేసి, పూర్తిగా మళ్ళీ సగం సగం కాదు, పూర్తిగా కట్టిపెట్టేసి మీ లోపల ఉన్నది ఏదో, లేని దాని కొరకు కాదు అన్వేషించడం కాదు, ఉన్నదాని కొరకు, మీ లోపల ఉన్నది ఏదో దాని కొరకు అన్వేషించే ప్రయత్నమును మీరు చేయుడు. అప్పుడు మీ లోపల మీకు ఆ క్షేత్రజ్ఞతత్వము అనుభవానికి వస్తుంది. అదే సాక్షి అంటే, అది ఏ పరమాత్మ, అది ఏ దేవుడు. నమ్మశక్యం కావట్లేదంటే మరి నమ్మడం అక్కర్లేదు, తెలుసుకోవాల్సిన విషయం, నమ్మే విషయం కాదు. కొంతమంది ఆచార్యులు ఏమంటున్నారంటే అది దేవుడు కాదు అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారు? వాళ్ళు తెలియదు వాళ్ళకు. మరి ఇంకంతకంటే నేనేం చెప్పను. కాదని ఆయన చాలా పెద్ద ఆచార్యుడు అండి, అయినా కూడా తెలియదు. తెలియకపోవడానికి ఎంత పెద్ద అయితేనేమి తెలియదు. అన్ఫార్చునేట్ అంతే. ఆచార్యులు ద్వైతాన్ని బోధిస్తూ కూర్చోవటం, దేవుడు ఎక్కడో బయట ఉన్నాడనడం, ఆ దేవుడు నీ స్వరూపం కంటే భిన్నంగా ఉన్నాడని చెప్పటము, అది చాలా తప్పది. అలా చెప్పకూడదు. ఊరుకోవాలి. దేవుడి గురించి తెలియకపోతే ఊరుకోవాలి. ఓ మహాత్ముడు ప్రిన్సిపల్ చెప్పాడు, నాకు నచ్చింది ఆ ప్రిన్సిపల్. వీలైనంత పాటిస్తే మంచిదని కూడా అనిపించింది. అదేమిటంటే, నీకు తెలియదు నువ్వు చెప్పొద్దు. బాగుందా? నీకు తెలియదు నువ్వు ఎందుకు చెప్తావు? ఇప్పుడు దేవుడు పెళ్లి చేసుకున్నాడు, నీకు తెలుసా? దేవుడు పెళ్లి చేసుకున్నాడని నీకు తెలియదునా? అబ్బే నాకు తెలియదండి, ఎక్కడో. మరి నీకు తెలియనప్పుడు నువ్వు చెప్పొద్దు. నీకు తెలిసి ఉన్నదే నీకు చెప్పు. దేవుడు క్షేత్రమునందు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు, తెలుసునానికి తెలుసు, చెప్పు. కాబట్టి సో మీరు లోపల క్షేత్రజ్ఞ చైతన్య రూపముగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మను మీరు కనిపెట్టుడు. క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రజ్ఞ తత్వాన్ని బాగా అనుభవానికి తెచ్చుకుందుకు మీకు ఇంకొక ఉపాయము చెప్తాను, టిప్.
థంబ్ రూల్ చెప్తాను. మీరు లోపల చూడండి, మీ కేసు మీరు చూసుకోండి. చూసుకుంటే మీ లోపల ప్రాణశక్తి గలదు. చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, నోరు వాగుతోంది, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. ఇదంతా కూడా ప్రాణశక్తియే. మీ లోపల విజ్ఞాన శక్తి కలదు. కళ్ళు రూపాన్ని తెలుసుకుంటున్నాయి, కళ్ళ ద్వారా రూపం తెలుస్తోంది, చెవుల ద్వారా శబ్దము, అలాగే స్పర్శము, స్పర్శ ఘ్రాణము, రసము, ఇవన్నీ తెలుస్తున్నాయి. మనస్సు అసోసియేషన్ని బట్టి పర్వతం లోపల నిప్పు ఉంది, ఇలాంటి కొత్త కొత్త విషయాలని మనస్సు తెలుసుకుంటోంది, సైన్స్కు తెలుసుకుంటోంది, టెక్నాలజీని తెలుసుకుంటోంది మనస్సు. చంద్రుడి మీదకి వెళ్ళే ఉపాయాన్ని మనస్సు తెలిసేసుకుంది. మీరు గమనించారా? చంద్రుడి మీదకి వెళ్ళే పద్ధతిని తెలుసుకుంది. చంద్రుడి మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక రాకెట్కి ఒక మాడ్యూల్ తగిలించాలి, ఆ మాడ్యూల్లో కూర్చోవాలి. ఈ రాకెట్కి కొంత స్పీడ్ పెట్టాలి. ఎంత స్పీడ్ పెట్టాలి? ఎస్కేప్ వెలాసిటీ. ఎంత స్పీడ్ పెడితే అది భూమి ఆకర్షణ శక్తిని దాటి ఆ పై కక్షలోకి చేరుకుంటుందో అంత స్పీడ్ పెట్టాలి. అంటే రాకెట్లో ఎంత ఇంధనం ఉండాలి? మరి ఇవన్నీ మనస్సు తెలుసుకుందా లేదా? భూమి ఆకర్షణ శక్తి దాటి పైకి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ భారరహిత స్థితిలో ఉంటుంది ఈ మాడ్యూల్. దాని లోపల వీడు మనిషి కూర్చుని ఉంటాడు. అదేం చేయాలి? దాన్ని జాగ్రత్తగా, దానికి ఇంకో చిన్న ర్యాకెట్ అమర్చి ఉంటుంది. ఈ పెద్ద ర్యాకెట్ జారిపోతుంది, అది ఇంక అనవసరం బరువు. ఆ చిన్న ర్యాకెట్ని మళ్ళీ ఫైర్ చేసి చంద్రుని యొక్క ఆకర్షణ శక్తిలోకి ప్రవేశపెట్టాలి. భారరహిత స్థితిలో నుండి కొంచెం చంద్రుడి వైపు దాన్ని పుష్ చేస్తే ఆ చంద్రుడి ఆకర్షణ శక్తి ప్రారంభమయ్యే చోటకి పుష్ చేస్తే ఇంకా తర్వాత మీరు పుష్ చేయక్కల చంద్రుడే తన వైపు లాగుకుంటాడు. మరి ఇదంతా మనస్సు. ఎక్కడ చంద్రుడు లాక్కోవడం మొదలు పెడతాడు, ఎక్కడ భూమి వెనక్కి లాగడం మానేస్తుంది, మధ్యలో స్పేస్ ఎంత ఉంది? భారరహిత స్థితి. మరి వీటిని జోన్స్ అంటారు. వీటిని గ్రావిటీ జోన్, వెయిట్లెస్నెస్ జోన్, సో మూన్స్ అట్రాక్షన్ జోన్. వీటన్నిటినీ మరి మనస్సు తెలుసుకుంటుంది. చంద్రుడి యొక్క ఆకర్షణలోకి ప్రవేశపెట్టిన వెంటనే అలా చంద్రుడి చుట్టూ తిరుగుతూ వెళ్ళి చంద్రుడి మీద దిగుతుంది. ఈ పని ఎవరు చేశారు? మనస్సే చేసింది కదా. ఆ థాట్ యొక్క ఆ శక్తిని మీరు గమనించారా? ఎంత విజ్ఞాన శక్తి గలదు. కొన్ని వాల్యూమ్స్ పుస్తకములు వ్రాయదగిన విజ్ఞానమును నేను మీకు సంగ్రహంగా 5 నిమిషాల్లో చెప్పాను. అంతటి విజ్ఞాన శక్తి మీలో గలదు. ప్రాణశక్తి, క్రియాశక్తి అంటారు దాన్ని. క్రియాశక్తి, విజ్ఞాన శక్తి, ఈ 2 శక్తులు మీలో ఉన్నాయి. మీరు ఎంఏ పాస్ అవ్వకపోవచ్చు, లేకపోతే డిగ్రీలు లేకపోవచ్చు, పాండిత్యం లేకపోవచ్చు, ఈ 2 శక్తులు మీలో ఉన్నాయా? తెలుస్తున్నాయండి, తెలుస్తున్నాయి. ఈ 2 శక్తులు ఎక్కడి నుంచి పుట్టాయి? సోలార్ ఎనర్జీ, ఆ సూర్యకాంతి పడిన వెంటనే ఆ మోటార్ తిరగడం ప్రారంభిస్తుంది. ఆ రకంగా ఆ ఆత్మ చైతన్య ప్రకాశము పడుతూనే కిటికీ తెరుచుకోవటము, ఆత్మ చైతన్య ప్రకాశము ప్రవేశించటము, ప్రాణశక్తి, విజ్ఞానశక్తి ఒక్క ఉదుటున ఉద్బుద్ధములై అద్భుతంగా పనిచేయటం ప్రారంభిస్తున్నవి. ఆ సోర్స్, ప్రాణశక్తి ఎక్కడి నుంచి పుడుతోంది, విజ్ఞానశక్తి ఎక్కడి నుంచి పుడుతోంది, ఆ సోర్స్, వాటి మూలస్థానం, మూల స్రోతస్సు అని కూడా అంటారు. అది క్షేత్రజ్ఞతత్వము. ఆ సోర్స్ ఏదైతే కలదో దానికే ఆత్మ అని పేరు, దానికే దేవుడని పేరు. ఓకే, అదే దేవుడు అంటే. ఆ ఆత్మ చైతన్యము, క్షేత్రజ్ఞతత్వము, దాని స్వరూపమెట్టిది తెలుసుకోవాలి. స్వరూపమెట్టిది. ఇప్పుడు నెక్లెస్ రూపము ఏది అంటే మెడలో పెట్టుకునే రూపము ఉంటుంది. స్వరూపము ఏది తెలుసుకోవాలి కదా. మీరు నెక్లెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కొనుక్కోవాలి, ఇది బాగుంది అని నిశ్చయించిన తర్వాత, ఏమండి దీంట్లో ఎంత బంగారం ఉందో చూడండి, ఆ బంగారం క్యారెట్ ఏది 98.5%, 97% క్యాలిక్యులేట్ చేయండి అని మరి చేస్తారా చేయరా?
అంటే రూపంతో సరిపెట్టుకుంటారా, స్వరూపాన్ని కూడా పరిశీలిస్తారా? స్వరూపాన్ని కూడా మీరు పరిశీలిస్తున్నారు. సో ఆ క్షేత్రజ్ఞతత్వం యొక్క స్వరూపమేమి అని మీరు పరిశీలించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని స్వరూపము ఎరుక. అది క్షేత్రమును తెలుస్తూ ఉంటుంది. ఎందువలన? తెలియుట దాని స్వరూపము గనుక. పంచదార స్వరూపమేమి? తీయదనము. ఎందుకని? పంచదార దేనికి టచ్ అయితే అది తీయగా మనకి మారిపోతూ ఉంటుంది. కనుక పంచదార స్వరూపము తీయదనము. అలాగే ఆ క్షేత్రజ్ఞ తత్వం ఏది గలదో దాని స్వరూపము, స్వరూపాన్ని ఏమంటారు? దాని మసాలా కైసా బనా హై, దేంతో తయారైంది, దాని స్వరూపం ఏమి అంటే ఎరుక. ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటారు. ప్యూర్ అని కూడా ముందు పెడతారు. అంటే ఆ ఎరుక యందు సుఖదుఖములు, ధర్మాధర్మములు, పుణ్యపాపములు ఇత్యాది ద్వంద్వములేమీ ఉండవు అని చెప్పుట కొరకై దాన్ని ప్యూర్ అంటారు. ఇప్పుడు దీని నుంచి వెలుగు వస్తుంది. ఈ వెలుగు ప్యూర్ లైట్ అవునా కదా? అవును. మధ్యలో ధూళి అది ఉందనుకోండి, ధూళి ఉన్నా కూడా లైట్ ప్యూరే, ధూళి లైట్కి తగలదు. అలాగే ఆ చైతన్యము శుద్ధము, శుద్ధ చైతన్యము. అది క్షేత్రజ్ఞతత్వము, శుద్ధ చైతన్యము. ఇప్పుడు ఆ శుద్ధ చైతన్యమును మనం ఏ విధంగా అనుభవానికి తెచ్చుకోవాలి? అనుభవానికి రావాలి అంటే సాక్షిగా ఉండుట ద్వారా ఆ శుద్ధ చైతన్యము అనుభవానికి వస్తుంది. ఈ సాక్షి అంటే ఏమిటి? సాక్షి అంటే ఏమిటో తెలుసిన? చూపు గలదు. నేను చూపును సాక్షిగా దర్శిస్తున్నాను, చూపునకు సాక్షిని. ఇప్పుడు ఆ చూపు బయట ఉన్న ఘటపటాదులను చూసినా చూడకున్నా పర్వాలేదు, తేడా పడదు, అది సాక్షి. కన్ను అలా కాదు. కన్ను చూసిన దానికి చూడని దానికి తేడా ఉంటుంది. సాక్షికి కన్ను చూసినప్పుడు, కన్ను చూడనప్పుడు సాక్షి ఏకరూపంగా ఉండును. ఓకే. మనస్సుకి రండి. మీరు మనస్సు ఎడల సాక్షిగా ఉంటారు. మనస్సులో సుఖం ఉండవచ్చును, దుఃఖం ఉండవచ్చును. సుఖం ఉన్నప్పుడు మనస్సు అలా ఉంటుంది, దుఃఖం ఉన్నప్పుడు ఇంకోలా ఉంటుంది. మనస్సుకి తేడా పడుతుంది. మనస్సును సాక్షిగా దర్శించే చైతన్యమునందు ఎట్టి తేడా ఉండదు. కాబట్టి దాన్ని ప్యూర్ అవేర్నెస్, శుద్ధమైన చైతన్యము అని అంటారు. శుద్ధమైన ఎరుక, అది క్షేత్రజ్ఞ. తర్వాత ఇప్పుడు కొన్నింటిని మీరు తెలుసుకుంటారు, ఇంకొక దాన్ని తెలుసుకోలేకపోతారు. తెలుసుకున్నప్పుడు ఆ సాక్షి చైతన్యమునకు శోభ, తెలుసుకోలేనప్పుడు లోటు ఉండవు. ఓకే. ఒకటి మీరు ఇష్టపడతారు, మరొక దానిని ఇష్టపడరు. ఆ రెండు సందర్భాల్లో కూడా సాక్షి చైతన్యమునకు తేడా పడదు, అది ఏకరూపంగా ఉంటుంది. ఇది మీరు బాగా మనస్సుకు తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, ఈ ఇష్టానిష్టములను ఉంటాయి చూసారా, అవి దారిపోతాయి. అయ్యా మీకు ఏమిటి ఇష్టం? నాకు ఏమిటి ఇష్టం లేదండి. మీకు పొగలు ఇష్టమా, రాత్రి ఇష్టమా? ఏమీ తేడా లేదు, అదేనా, అదే అది ఇది. మీకు చపాతీ ఇష్టమా, రైస్ ఇష్టమా? ఏదో ఒకటి, ఇదేనా పర్వాలేదు, అదేనా పర్వాలేదు. మరి ఏది ఇష్టము? ఇది ఫలానా అది ఇష్టము అని అన్నారంటే ఇంకొకటి అనిష్టము పక్కనే ఉంటుంది. ఇష్టానిష్టములకు అతీతమైనటువంటి సాక్షి చైతన్యము, అది అలవాటైపోతుంది. నాకు ఫలానా ఇష్టము అనేది ఉండదు, అలవాటైపోతుంది. ఏమంటే మీకు విష్ణు అంటే ఇష్టమా, శివుడు అంటే ఇష్టమా? వీళ్ళతో అసలు వీళ్ళ అజ్ఞానానికి నా అవ్వాలో తెలియదు, ఏడవాలో తెలియదు. దత్తాత్రేయుడు నారాయణుడు పోటీ, దత్తాత్రేయుడు నారాయణుడు పోటీ. కానీ లౌక్యం ఏమిటి? దత్తాత్రేయుడే నారాయణుడు, నారాయణుడే దత్తాత్రేయుడు పైకి చెప్తూ ఉంటాడు, పొలిటికల్లీ కరెక్ట్. కానీ లోపల నారాయణుడు ఎక్కడ, దత్తాత్రేయుడు ఎక్కడ? దత్తా ఈజ్ ది సుప్రీం అని లోపల అనుకోవడం. ఓకే. ఇంకా నారాయణుడి ముందు దత్తాత్రేయుడు లెక్క ఏమిటండి? దత్తాత్రేయుడు అంటే ఎలా వచ్చాడు?
ఆ శివుడి నుంచి వచ్చినట్టున్నాడేమో, శివుడు బాపత, మరి అటువంటిప్పుడు నారాయణుడు తక్కువేగా అని లోపల, పైకి మాత్రం అంతా ఒకటే అంటూ ఉన్నాం. ఏమిటి ఏదో చెప్పాను, ఊరికే మీ మనస్సు కొంత అమ్యూజ్మెంట్ కోసం చెప్పాను. ద పాయింట్ ఈజ్, ఇటువంటి ఇష్టానిష్టములకు అతీతమైనటువంటి సాక్షి చైతన్యము, ఆ రకంగా ఆ విధముగా సాక్షి. ఓకే, క్షేత్రజ్ఞ. చూడండి, మీ స్వరూపము, సాక్షన్నా క్షేత్రజ్ఞుడన్నా మీ స్వరూపంలో భాగమే అది. మీ స్వరూపము సంసారము కాదు. దేహము, ఇంద్రియములు, మనస్సు అవి సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాయి, వాటికి సంసారం. మీరు సంసారులు కాదు, మీకు సంసారము లేదు. మీ స్వరూపము క్షేత్రజ్ఞ చైతన్యం కదా మీ స్వరూపము. మీ స్వరూపము దైవత్వము. ఇది అత్యంత కఠోరమైన సత్యము. దాన్ని మీరు సందేహంలో పడేయకూడదు. ఈయన దైవత్వం అంటాడు, ఆయన దైవం వేరే ఉందంటాడు, మరి మేమేం చేయాలండి ఇదా అదా అని ఒక ఆయన అడిగాడు నన్ను. అడిగితే నేను చెప్పాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అన్నాడు. నేను చెప్పనాయా అన్నాను. ఎందుకంటే నువ్వు గంగా తీరే దాస, యమునా తీరే యమునా దాస అంటావు, నా దగ్గరికి వచ్చి అద్వైతం అంటావు, ఇంకో ఆచార్యుడు వస్తే ఆయన దగ్గరికి పరిగెత్తి ద్వైతం అంటూ ఉంటావు నువ్వు. నేను నీ ప్రశ్నకి సమాధానం చెప్పను. మరి అలాగా నువ్వే చెప్పు సమాధానం నాకు. దేవుడు వేరుగా ఉన్నాడా, దేవుడు స్వరూపంలో భాగమా, ఆ స్వరూపంలో అంతర్గతమై ఉన్నాడా, నువ్వే చెప్పు, నువ్వే ఆలోచించి చెప్పు. నువ్వేం చదివావు? నేను సైన్స్ చదివాను అన్నాడు. సైన్స్ చదివితే ఇప్పుడు బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీకి, పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీకి తేడా ఏది? తేడా లేని అంశము రెండు ఉన్నాయా లేవా? ఉన్నాయి. తేడాలు ఏమిటి? వాట్, ఇది 2 వాట్స్, అది 200,000 వాట్స్. యాంపియర్, ఇది 0.1 యాంపియర్, అది 50 యాంపియర్, ఏదో చెప్తున్నా. ఇది వోల్టేజ్ 220, అది 100,000 వోల్టేజ్. తేడాలు బాగా చెప్పవనమ్మా, చాలా మంచిది. స్వరూపము చెప్పు. స్వరూపం తేడాలు, ఈ తేడాలు తెలుస్తున్నాయి కదా, ఇవి ఉపాధి అంటారు దీన్ని. ఈ ఔపాధికమైన భేదములన్నీ బాగా చెప్పావు, కరెక్ట్. స్వరూపం ఏమిటి అంటే స్వరూపంలో తేడా లేదు సార్, అది సేమ్ ఎలక్ట్రిసిటీ. యు నో వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ? ఫ్లో. ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్. ఫ్లో ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్. ఇదైనా కరెంటే, అదైనా కరెంటే. కాలువకి, చెరువుకి, నదికి తేడా ఏమిటి? తేడాలు ఉండేవేవో ఉన్నాయి. స్వరూపంలో భేదం ఏమైనా ఉందా? లేదు. మిమ్మల్ని నేను ఇంకో ప్రశ్న అడుగుతా, మీ తెలివితేటలు ఏమిటో చూస్తా. గోదావరి నదికి, గంగా నదికి స్వరూపంలో తేడా ఏమిటో చెప్పండి మరి. స్వరూపంలో తేడా ఉందా? లేదు. మన భక్తులు ఏమంటారో తెలిసిన, గోదావరి అంటే రాజమండ్రిలో ఉండే అమ్మవారు, గంగ అంటే కాశీలో ఉండే అమ్మవారు అని చెప్తారు. ఈ అమ్మవారు వేరు, అమ్మవారు వేరు, ఇలా తయారయ్యారు. స్వరూపంలో భేదము లేదు. కాబట్టి మీ స్వరూపము దైవత్వము. మీ స్వరూపము దైవత్వము అని మీకు బాగా మనస్సుకి మీరు తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకుంటే మీకు అందరిలో ఆ దైవత్వము గోచరిస్తుంది. అందరిలో దైవత్వం గోచరిస్తుంది. మీకు ఈ రహస్యం తెలుసా? ద్వైతిని ఆయన చెప్పే ద్వైతాన్ని తిరస్కరిస్తాం తప్ప ద్వైతిని తిరస్కరించారు. ఇది స్వామీజీ అనేవారు, పీపుల్ ఆర్ యాక్సెప్టబుల్, ఓన్లీ దేర్ ఐడియాస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అని. వాళ్ళు ఐడియాస్ తెచ్చుకొని వస్తాడు, అది యాక్సెప్టబుల్ కాదు, వ్యక్తి యాక్సెప్టబుల్. కాబట్టి అటువంటి, అంటే తన యందు ఏ దైవత్వము గలదో అది ఏ దైవత్వము సకల ప్రాణుల యందు గలదు. కాబట్టి ముందు ఎక్కడ మొదలు పెడతారు? సకల ప్రాణులతో మొదలు పెడతారా, మీతో మొదలు పెడతారా? మీతో మొదలు పెట్టాలి. ఇంట గెలిచి రచ్చగలుగలను. క్షేత్రజ్ఞతత్వమును పరమాత్మగా ముందు తెలుసుకుని తర్వాత సకల ప్రాణుల యందు ఉండే చైతన్యము పరమాత్మయే అని మీరు
సరళముగా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ఇది పరమ సత్యము, కఠోరమైన సత్యము, మీ స్వరూపము దైవత్వమే అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకొకటి తెలుసుకోవాలి. మీకు సుఖము కలిగిందనుకోండి, సుఖము దేని ఎందుకు కలుగుతుంది? మనస్సునందు కలుగుతుంది. మనస్సు యొక్క ఒకానొక స్థితికి సుఖము అని పేరు. మనస్సు యొక్క స్థితులన్నింటినీ ప్రకాశింపజేసే ఎరుక ఏది? క్షేత్రజ్ఞ. కాబట్టి మనస్సులో సుఖము కలిగిన క్షేత్రజ్ఞుని అనుగ్రహమే, దుఃఖము కలిగిన క్షేత్రజ్ఞుని అనుగ్రహమే. ఇది ఎలాగంటే కిటికీ తలుపు తీయగానే చీకటి గదిలో అంత గబ్బిలాలు మురికి ఉన్నాయి. ఇంకోసారి ఇంకో చీకటి గదిలో తలుపు తీయగానే అంత స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. రెండు సందర్భాలలో కూడా ప్రకాశింపజేసే సూర్యప్రకాశము సమానమే. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది? దుఃఖము సుఖము ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోందో దుఃఖము కూడా అక్కడి నుంచే ఆవిర్భవిస్తోంది. అంటే ది సోర్స్ ఆఫ్ సుఖ విచ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఆఫ్ దుఃఖ విచ్ ఈజ్ అగైన్ అనదర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ద సేమ్ క్షేత్రజ్ఞ. చూడండి, మరి క్షేత్రజ్ఞలోకి మీరు వెళ్తే సుఖ దుఃఖములకు అతీతంగా వెళ్తారు. సంసారులు ఎలా ఉంటారు? సుఖ దుఃఖములలో పడి ఉయ్యాలా ఊగుతూ ఉంటారు. సుఖము దుఃఖము, దుఃఖము సుఖము, సుఖము దుఃఖము. భక్తులు కూడా అలాగే ఉంటారు. భక్తులు అంటే గౌణ భక్తులు. కాబట్టి మీరు తెలుసుకోవాలి, సుఖము దుఃఖము రెండూ కూడా అక్షేత్రజ్ఞ చైతన్యము నుండియే వస్తున్నాయి. ప్రకాశిస్తున్నాయి అంటే వస్తున్నాయి అని అర్థం. అంచేత రెండింటి ఎడల ఒక నిర్లిప్తత ఏర్పడుతుంది. మీరు సాక్షిగా మీరు ఉంటారు. సుఖమునందు ఆకర్షణ కానీ దుఃఖము ఎడల వికర్షణ కానీ లేకుండగా రెండింటి ఎడల మీరు నిర్లిప్తంగా తయారవుతారు. కాబట్టి సుఖ దుఃఖములు రెండూ కూడా ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశించే పరమాత్మ నుండియే ఆవిర్భవిస్తున్నాయి అనే సత్యమును ఎప్పుడూ గుర్తులో పెట్టుకోవాలి. ఓకే. మరి కర్మ ఉపాసన వాటి గురించి మీరు చింత చేయకండి. మీ స్వరూపము దైవత్వము అని మీరు తెలుసుకోండి. మిగతావన్నీ నడుస్తాయి, మిగతావన్నీ అవుతూ ఉంటాయి. దేవుడికి దీపం వెలిగించారనుకోండి, వెలిగించండి. మీ స్వరూపము దైవత్వమే అని తెలుసుకుంటారు. బయట ఉండే దీపము జ్ఞానదీపమునకు చిహ్నము, బయట ఉండే మూర్తి లోపల ఉండే దైవమునకు ప్రతీక. ఏమీ అభ్యంతరమేం లేదు, అంతా బాగానే ఉంటుంది, అంతా నడుస్తుంది. ఇంకా మాకు ప్రతీకలు అక్కర్లేదంటే కానివ్వండి, మీ మనస్సాక్షియే మీకు దారి చూపుతుంది. మీరు లోపలికి చూసుకోండి. లోపల నుంచి ఏ రకమైన స్ఫూర్తి లభిస్తే మీరు ఆ రకంగా ముందుకు అడుగులు వేయండి, అంతే. చాలా సరళంగా లేదు. క్షేత్రజ్ఞ. ఓకే. అక్షర ఏవచ, వినాశము లేని పరమాత్మతత్వము. పరమాత్మతత్వానికి వినాశము లేదు. వినాశము అంటే ఏమిటి? చావు లేదు. నహన్యతే హన్యమానే శరీరే. శరీరం పోతుంది, మీకు చైతన్యం ఎక్కడికి పోదు. ఓకే. దీపం పగిలిపోతుంది, ఎలక్ట్రిసిటీ పగిలిపోదు. ఎలక్ట్రిసిటీకి వినాశం అనేది ఉండదు. అదేవిధంగా ఒక దేహమునకు నశించే లక్షణం ఉంటుంది. దేహము అది ఒక ఆబ్జెక్ట్ కాదు, అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు ఫ్యాన్ అన్నారనుకోండి, ఫ్యాన్ అంటే ఈజ్ ఇట్ ఏ థింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ మూమెంట్? మీరు అర్థం చేసుకోవాలి. మనం అదిలో వస్తువు అనుకుంటాం. ఫ్యాన్ అనేది వస్తువుయా కదలికయా? కదలిక. ఫ్యాన్ ఉందే తిరగదు, దాన్ని ఫ్యాన్ అంటారా? అనరు. కాబట్టి ఫ్యాన్ అంటే కదలిక. ఓకే. మోటారు అంటే ఏమిటది? పరుగు తీయుట, కదలిక. ఎనీవే ది పాయింట్ ఈజ్ దేహము. ఇది ఏమిటి? మనం దేహాన్ని ఏ విధంగా భావన చేస్తామంటే ఇది ఒక వస్తువు అన్నట్టుగా భావన చేస్తాం. దేహము వస్తువు కాదు, అది ప్రాసెస్.
అది ఒక ప్రక్రియ, అది వస్తువు కాదు. వస్తువు సాక్షి చైతన్యం, దేహము ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ. అది అలా కదులుతూ ఉంటుంది. అలా కదులుతూ ఎలా కదులుతుంది? అది అలా పెరుగుతుంది, పెరిగి ఇంక పెరగడం మానేస్తుంది, తర్వాత తరుగుతుంది. వెరుగుట కొరకే, తర్వాత తరుగుతుంది, తరిగి కూలిపోతుంది. ప్రాసెస్. బికాజ్ ఇట్స్ ఎ ప్రాసెస్. దానికి బర్త్ డెత్ అనేవి వచ్చాయి. ఆత్మ చైతన్యము, ఆ క్షేత్రజ్ఞ తత్వము, ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్. అది ప్రాసెస్ కాదు, అది ఒక ప్రక్రియ కాదు. ఓకే, ప్రక్రియకు మీకు సమానార్థకము, సినానిమ్, పర్యాయపదం చెప్పంటారా? ప్రకృతి ప్రక్రియ ఏవ. ప్రకృష్టం కృతి క్రియ, ప్రకృతి. కాబట్టి ప్రకృతి యందు మార్పులు ఉంటాయి, పుట్టుకుంటుంది, చావు ఉంటుంది, మధ్యలో వివిధ స్థాయిల నుండి ప్రవహించుట అనేది ఉంటుంది. చైతన్యము అది ప్రక్రియ కాదు, అది ఎరుక, వెలుగది, వెలుగు. ఆ వెలుగులో ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, దీపం తిరగదు. దీపపు వెలుగులో ఫ్యాన్ తిరుగుతుంది. అదేవిధంగా చైతన్య ప్రకాశమునందు మనస్సు, దేహము ఇవి కదులుతూ ఉంటాయి. అవి పుడతాయి, పోతాయి. మనస్సు కూడా అంతే. నిద్ర లేచినప్పుడు మనస్సు పుడుతుంది, మళ్ళీ నిద్రలోకి జారుకుంటూనే పోతుంది. ఇప్పుడు జనులు ఎలా ఉంటారంటే, చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాడు? అసలు వాడు చచ్చిపోలేదంటుంటే ఎక్కడికి వెళ్ళడం ఏమిటి? కుండ పగిలినది, కుండలోని ఆకాశము ఎక్కడికి వెళ్ళినది? చెప్పండి మీరు. ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది, మహాకాశంలో విలీనమైపోయింది. కుండ పగలక్కర్లేదు, కుండ పగలక ముందే మహాకాశంలో విలీనమయ్యే ఉంది. కానీ కుండను చూసి ఆకాశం విడిపోయి ఉందనే భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కుండ పగిలిపోతే ఆ భ్రమ కూడా పోయి ఆ ఆకాశము మహాకాశంలో అంతర్గతముగా ఉన్నదియే మహాకాశంలో విలీనమైనట్టుగా మనం వ్యవహారంలో అలా అంటాము. అలాగే ఒకడు పోయాడు, వాడి ఆత్మ చైతన్యం ఎక్కడికి వెళ్ళింది? పరమాత్మ, సర్వవ్యాపకమైన పరమాత్మ చైతన్యంలో కలిసిపోయింది, అంతే. కాబట్టి ఏది ఎక్కడికి పోదు. ఇప్పుడు మీకు ఓ దృష్టాంతం ఏం చెప్తాం? ఇప్పుడు కుండలో నీళ్లు నిండా ఉన్నాయి, దాన్ని చెరువులో ముంచి పెట్టాను. చెరువులో మునిగి ఉన్నది కుండ, దాని లోపల నీళ్ళు ఉన్నాయి, చుట్టూ చెరువు ఉంది. ఆ కుండ పగిలింది, ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? చెరువులో కలిసిపోతాయి. అంతకుముందు కలిసే ఉన్నాయి. ఏమన్నా కుండ పగిలిపోయిందండి, దాంట్లో ఉన్న నీళ్ళు ఎక్కడికి వెళ్తాయండి అంటే ఎక్కడికి వెళ్ళవాయా? చెరువులోనే ఉంది కాదు, చెరువులోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు వీడు పోయాడు అంటే దేహము నశించినది, ఆత్మ చైతన్యం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్యమునందు విలీనమైపోయింది. కుండ పగిలింది, ఆకాశం ఎక్కడికి వెళ్తుంది? అక్కడ ఉన్న ఆకాశంలో విలీనమైపోతుంది. అలాగే మనిషి పోతే ఆ చైతన్యము, విడిగా ఉన్నట్లు అనిపించిన చైతన్యము సర్వవ్యాపక చైతన్యంలో అంతర్గతమైపోవును. కాబట్టి వెళ్ళడం లేదు, రావడము లేదు, అంతే. మీ స్వరూపం అది అక్షర ఏవచ. అయితే మాకు తద్దినాలు పెట్టక్కర్లేదా? మనకి తద్దినాలు ఎవడు పెట్టక్కర్లేదు, ఎవడు ఏ తద్దినమో పెట్టక్కర్లేదు. అప్ టు దెమ్. వాళ్ళకి మన కర్తవ్యము అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి అనిపించకపోతే మానేయచ్చు. మనకి లోటు ఏమీ లేదు. నన్ను ఒకళ్ళు అడిగారు, మా నాన్నగారు పోయారండి, ఇప్పుడు వారి కాన్షియస్నెస్, ఇంగ్లీష్లో అడిగారు, ఆ కాన్షియస్నెస్ ఎక్కడికి పోయింది అని అడిగారు. అంటే నేను చెప్పాను, చుట్టూ వీళ్ళందరూ ఉన్నారా? ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. వీళ్ళందరి లోపల ఏముంది? కాన్షియస్నెస్. హ్యూమన్ కాన్షియస్నెస్సే కదా. అవును. కాబట్టి ఇదంతా ఏమిటంటారు? ఈ హాల్ అంతా ఏమున్నది? హ్యూమన్ కాన్షియస్నెస్ ఉంది. ఇప్పుడు మీ నాయనగారు పోయినప్పుడు ఆయన కాన్షియస్నెస్ ఏమిటి? హ్యూమన్ కాన్షియస్నెస్సే. చుట్టూ ఉన్నదంతా హ్యూమన్ కాన్షియస్నెస్సే. మరి ఎక్కడికి పోయిందని అడుగుతావు ఏంటి? ఎక్కడికి పోలేదు. ఇట్ బికేమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. బాడీ పోయింది, ఎక్కడికి పోయిందో మీరు చెప్పండి, నాకేం తెలుస్తుంది ఎక్కడికి పోయిందో?
అక్కడ క్రమటోరియంలో బాడీని క్రిమేట్ చేసాం. అది మీకే తెలుస్తుంది, ఎక్కడికి పోయిందో తెలుస్తుంది. హ్యూమన్ కాన్షియస్నెస్ ఎక్కడికి పోదు, ఎందుకంటే అంతటా అదే ఉన్నప్పుడు ఎక్కడికి పోతుందండి? ఎక్కడికి పోదు. అక్షర. వేదాంతం అంటే ఏమిటనుకుంటున్నారు? ఈ సత్యాన్ని గుర్తించక వాడేమో మఖలో పోయాడు, పుబ్బలో పుట్టాడు, మఖలో పోయాడు, ఇల్లు ఖాళీ చేయండి, లేకపోతే ఇల్లు తగలబెట్టండి, లేకపోతే ప్రాయశ్చిత్తం చేయండి, ఇది చేయండి, అది చేయండి అంటూ ఎవేవో ఆలోచనలు, అలవాట్లు, సంప్రదాయాలని పేరు ఎవేవో చేస్తూ ఉంటారు. నహన్యతే హన్యమానే శరీరే అని తెలుసుకోవడం తప్ప అన్నీ చేస్తారు. అదొక్కటి తెలుసుకుంటే ఇవన్నీ పక్కకి పోతాయి. మరి ఆ శరీరం ఏం చేయాలి? నీకెందుకు శరీరం గురించి? నీ సమస్య అది కాదు కదా. మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏం చేయాలో చెప్పు, నువ్వు చెప్పు. ఏం చేయాలి? వాళ్ళు ఏదో చేయాలి, కప్పి పెట్టాలి శరీరాన్ని, లేకపోతే తగలబెట్టాలి, లేకపోతే కాకులకి గద్దలకి భండారా చేయాలి, ఏదో ఒకటి సంథింగ్ అదర్ చేస్తారు. వాటెవర్ వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటారు. అది ఉస్కే ఊపర్ చూడదాం, వాళ్ళ ఇచ్చకు వదిలిపెట్టే. నువ్వు నీ స్వరూపము అక్షర, అవినాశి ఆత్మతత్వము అని తెలుసుకో. ఇప్పుడు నేను మీకు విష్ణు సహస్రనామం పాఠం చెప్తున్నానా, ఆత్మ సహస్రనామం పాఠం చెప్తున్నానా? ఐసా హై. ఆత్మ బ్రహ్మ, ఆత్మకి విష్ణువుకి తేడా ఏమీ లేదు. దీంట్లో ఇంకో రహస్యం చెప్తాను మీకు. మనిషి పోయినప్పుడు ఏం పోతుంది? ఈ దేహము, ఈ మనస్సు, ఈ దేహము, లేకపోతే నేనే ఈ దేహము, ఈ మనస్సు దేహము నేనే అనే ఆ జ్ఞాన భావన అది పోతుంది. అది పోతుంది. ఆత్మ చైతన్యము, సాక్షి చైతన్యము నశించదు. ఇప్పుడు ఐసుగడ్డను ఎండలో పెట్టారనుకోండి, ఏం పోతుంది? ఐసుగడ్డ రూపము పోతుంది. నీరు ఎక్కడికి పోదండి? నీరు అది కరిగి ఆ నీరు అలా ప్రవహించి భూమిలోకి ఇంకుతుంది, కొంత నీరు అంతరిక్షంలోకి వెళ్తుంది, అంతే. నీరు అలాగే ఉంటుంది, ఎక్కడికి పోతుంది. ఐసుగడ్డ షేప్ మటుకు పోతుంది. కాబట్టి మనిషి పోయినప్పుడు దేహము పోతుంది, అది ఫిజికల్ బాడీ. ఈ దేహము నేను అనేటువంటి మానసికమైన అజ్ఞాన రూపము, అజ్ఞాన కల్పితమైనటువంటి పర్సనాలిటీ, వ్యక్తిత్వం అది పోతుంది. ఆత్మ చైతన్యము, సాక్షి చైతన్యము ఎక్కడికి పోదు. చాలా గంభీరమైన విషయాలు. క్షేత్రజ్ఞోక్షర ఏవచ. చాలా ప్రోగ్రెస్ చేశాం. ప్రోగ్రెస్ లేదని మీరు కంప్లైంట్ చేయడానికి కూడా వీల్లేదు. ప్రోగ్రెస్ అయింది చూడండి. శ్లోకం పూర్తయింది, ఒకసారి ఆ శ్లోకాన్ని అనేద్దాం. అలా అంటుంటేనే మనస్సు ఒక పులక భావన పులకిస్తుంది. అబ్బా ఎంత గొప్పమైన శ్లోకమురా. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. ఈ నామములకు ఇప్పుడు చేయబడిన వ్యాఖ్యానం ఏది కలదో దీనికి భిన్నమైన వ్యాఖ్యానము సంభవమే కాదు. మీరు వాటిని విరక్కొట్టి మరోడ్కర్ అనేదో అంటారే, వాటిని చెడగొట్టి పాడు చేసి పీకి పాకం పట్టి వేరే అర్థం చెప్పాలి. లేకపోతే అక్కడ ఆ పదాలకి ఉన్న అర్థం చెప్తే ఇప్పుడు చేయబడిన వ్యాఖ్యానం ఏది కలదో అది ఏ అర్థము మీకు లభించును. ఇంకా వేరే అర్థం వచ్చే అవకాశమే లేదు. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఈ నామాలను మళ్ళీ రాబోయే శుక్రవారం నాడు మనం పరిశీలిద్దాము.
ఆదివారం క్లాస్ పెట్టుకున్నాము. ఆ రోజు దృగ్దృశ్య వివేకంలో ఒక శ్లోకాన్ని ఒకటో రెండో వ్యాఖ్యానం చేసే ప్రయత్నము చేస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్.